రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయిందని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కార్యకర్తలకు వివరాలు అందించారు. ఈ సందర్భంగా గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీన ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ కార్యకర్తలు సమావేశాలు నిర్వహించి టీడీపీ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు ప్రత్యేక సదస్సులు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను గుర్తించాలని సూచించారు. టీడీపీ పాలనలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను చర్చించి వాటిపై పోరాటం కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు. 2 ఏళ్ళు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం మొదలుపెట్టారు. రేపు జూన్ 2వ తారీఖు 4వ తారీఖు ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక హామీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో పూర్తిగా నెరవేర్చకపోయినా నోటికి వచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడకుండా గొడ్డల పార్టీ అని ఇంకోటని ఏదేదో మాట్లాడకుండా తిరుగుతున్నారు. కానీ వాళ్ళని అడిగిన ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పారు అనమాట. ఇది ఎందుకు చేయలేదయ్యా, 50 ఏళ్ళు దాటి వాళ్ళకి పెన్షన్ ఇస్తాను ఎందుకు ఇలా అంటే మీరు గొడ్డల పార్టీ అంటాడు. అయ్యా మహిళలకి 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు 1500 ఇస్తా అంటే ఏమైందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు. దానికి దీనికి సంబంధం ఏందిరా నాయన, ఇది చెప్పంటే చెప్పడనమాట. కాబట్టి రేపు జూన్ 4వ తారీఖున మనందరం కూడా మండల హెడ్ క్వార్టర్లలో మొదటిగా అందరూ కూడా అన్ని గ్రామస్తులు కూడా ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు మండల హెడ్ క్వార్టర్లలో ఈ వెన్నుపోటీకి 2 ఏళ్ళు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో అందరూ కూడా ఒక దగ్గరికి చేరి ఏదైతే ఆయన సూపర్ 6 సూపర్ హిట్ అని హామీ ఇచ్చి పేపర్లలో వేసుకున్నాడో, ఎలక్షన్ల ముందర ఈ విధంగా వేసుకున్నాడో ఇవి చూసారు. ఆ రోజు పాంప్లెట్లు కూడా ఇచ్చారు, బాండ్లు కూడా. ఈ బాండ్లని ఇవన్నీ కూడా మీ హెడ్ క్వార్టర్ చేర్చడం జరుగుతుంది. దీనిలో పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఏదైనా 4 కూడల సర్కిళ్లలో వీటిని అన్నింటినీ కూడా ప్రదర్శించి ప్రెస్ మీట్ ఇవ్వాలా. అదేవిధంగా 12వ తారీఖున తాలూకా స్థాయిలో అంటే ఆళ్లగడ్డలో ఇది పెద్ద ఎత్తున మనం ర్యాలీ చేయాలా. ర్యాలీ ఎక్కడి నుంచి అంటే మన పార్టీ ఆఫీస్ మన ఇంటికాటి నుంచి బయలుదేరి సెంటర్కి వచ్చి రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించి అక్కడ నుంచి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి అక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఒక వారు మనం ఏర్పాటు చేస్తాము. దీంట్లో వచ్చేసి ఒక అడ్వకేట్ ని, దాని తర్వాత మన ఇక్కడ నుంచి ఒక టెక్నికల్ పర్సన్ ని పెట్టడం జరుగుతుంది. ఏదైనా అప్లోడ్ చేయాలన్నా ఏమన్నా చేయాలంటే అదే విధంగా మీరు మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకుని మనకి ప్రతి మండలంలో అడ్వకేట్లు ఉన్నారు, మనకి టెక్నికల్ పర్సన్ అంటే మన సోషల్ మీడియా పిల్లలు ఉన్నారు, లేకపోతే కొద్దిగా రాసి కంప్యూటర్లో ఏదైనా ఫైల్ అప్లోడ్ చేయాలన్నా ఏమన్నా చేసే పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళతో ఒక వార్ రూమ్ లాగా అప్లోడ్ చేసుకొని ప్రతి గ్రామాన్ని కూడా మండల స్థాయి నుంచి మానిటర్ చేస్తూ అక్కడ రిజాల్వ్ కాని సమస్య మన తాలూకా స్థాయికి తీసుకురాగలిగితే తొందరగా మనం ఫలితం చూడగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా వార్ రూమ్ మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.